ఇవాళ ఒక ఇన్స్టెంట్ పికిల్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే సన్నగా దంచి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు వేసేసి బాగా వేసి మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి బాగా రోస్ట్ చేసేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్రైండర్ తీసేసుకొని అందులో కాస్త ఆవాలు, పసుపు, అలాగే రుచికి సరిపడా ఆమ్చూర్ పౌడర్ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఆ పొడిని మొత్తం కూడా ఈ పికిల్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆవ పొడి నుంచి మంచి అరోమా వస్తుంది. తాలింపు కోసం బాణల్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకొని అది చల్లగైన తర్వాత ఈ పికిల్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నేను లెమన్ జ్యూస్ వేయట్లేదు, పులుపు కోసం ఆమ్చూర్ తీసుకున్నాను. కరెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పికిల్కి నేను 1 కీరా దోసకాయ తీసుకున్నాను. ఈ ఇన్స్టెంట్ కీరా దోసకాయ పికిల్ రైస్, రోటీ, చపాతీలోకి దీనికైనా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.